దిస్ ఇస్ మురళీ మోహన్. మార్కెట్లో ఎఫ్ఐఐ డేటా అండ్ డిఐ డేటా ఈ విధంగా ఉంది. అండ్ కమాడిటీస్లో గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ క్రూడ్ ఆయిల్, మన ఇండియన్ కరెన్సీ ఎలా ఉంది, అదేవిధంగా డిఐ డేటా ఎఫ్ఐఐ డేటా వల్ల ఏ విధంగా పొజిషన్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎలా ఉంది, అండ్ టెక్నికల్స్లా ఎలా ఉన్నాయి. నిన్న ఏ విధమైనటువంటి డిస్కషన్ చేశామో అటువంటి ఆ డిస్కషన్ అనేది టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్స్లో రిఫ్లెక్ట్ అయిందా లేదా ఒకసారి మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు మార్కెట్లో బేర్స్ అటాక్ చేశారా లేదంటే బేర్స్ అనేది వాళ్ళది పై చేయిందో చూద్దాం. నిఫ్టీ 25,807 దగ్గర క్లోజ్ అయింది. 146 పాయింట్స్ కరెక్షన్ అయింది నిఫ్టీలో. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో జస్ట్ 5 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఈరోజు స్టేబుల్గా ఉంది. సో కంప్లీట్ టోటల్గా కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ. బట్ కంపారిటివ్లీ ఆల్ ఇండెక్స్ సెక్టర్స్లో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనుకోవచ్చు. అదేవిధంగా సెన్సెక్స్ కూడా 558 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,674 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ ఇవాళ డే లోలో క్లోజ్ అయిపోయింది. సో అదేవిధంగా ఐటీ సెక్టర్ అనేది మార్కెట్ని నిఫ్టీని డ్రాగ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో కంటిన్యూస్గా నిఫ్టీ ఐటీ అనేది ఈ ఆంథ్రోపిక్ ఏఐ ప్లగిన్ ఏఐ టూల్ వల్ల కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్తో చాలా సెల్ ఆఫ్ వస్తుంది. సో దానికి వాళ్ళ మెయిన్ కారణము ఐటీ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీ హెవీ వెయిటెడ్ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ ఐటీ ఇండస్ట్రీస్ ఇన్ఫోసిస్ కానీ, సో టీసీఎస్ కానీ, ఆల్ ఈ సెక్టర్స్ అనేటివి ఈ నిఫ్టీని వీక్ చేస్తాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈవెన్ దో నిఫ్టీ డ్రాగ్ చేసినా కానీ సిఎన్ఎక్స్ ఫైనాన్షియల్ సెక్టర్ బాగుంది. బజాజ్ ఫైనాన్స్ చాలా మంచి పర్ఫామ్ చేసింది. ఇవాళ ఆల్మోస్ట్ 3% గెయిన్లో ఉంది. సో టాప్ పర్ఫార్మర్ అంటే ఈరోజు ఐషర్ మోటార్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా స్టేబుల్గా ఉందనుకోవచ్చు. సో టాప్ పర్ఫార్మర్స్ అంటే బజాజ్ ఫైనాన్స్ అండ్ ఐషర్ మోటార్స్, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వెల్ పర్ఫార్మ్ అనమాట. సో ఐసిఐసిఐ బ్యాంక్ న్యూస్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకు సో సమ్ అదర్ కంపెనీస్లో నా ఆర్బీఐ అప్రూవల్ స్టేక్ని హోల్డ్ చేయడానికి ఫెడరల్ బ్యాంక్ కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ దానిలో స్టేక్ని హోల్డ్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్స్ వచ్చింది. సో అదేవిధంగా బజాజ్ ఫినాన్స్కి ఎన్సిడి అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా 500 crores రేజ్ చేయడానికి వాళ్ళకు అనుమతి లభించింది. సో ఈవెన్ దో బజాజ్ ఫినాన్స్ అనేది ఫండమెంటల్గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగానే ఉంది, ఇన్లైన్ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి దాని రిజల్ట్స్ కూడా. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మంచి డిఫెన్సివ్ సెక్టర్, ఎఫ్ఎంసీజీలో మంచి లీడర్. అటువంటి ఇవాళ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అనేది కొంచెం సెల్ ఆఫ్కు గురైంది. ఈవెన్ దో 4.5% కరెక్ట్ అయినప్పటికీ మళ్ళీ 2.16% దగ్గర క్లోజ్ అయింది. సో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్లో మళ్ళీ కింది నుండి బయింగ్ వచ్చింది. సో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అనేది ఎఫ్ఎంసీజీ సెక్టరు, సో డిఫెన్సివ్ సెక్టరు, అదేవిధంగా ఫార్మా సెక్టర్ కూడా డిఫెన్స్ సెక్టరు. సో ఇవన్నీ థిమాటికల్గా ఏం జరుగుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో అన్సర్టనిటీ వల్ల ప్రాఫిట్ బుకింగ్తో డిఫెన్స్ సెక్టార్లకు మూవ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో గ్లోబల్ మార్కెట్స్ అన్నీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. బట్ మన ఇండియన్ మార్కెట్స్ ఎందుకు కన్సాలిడేషన్లో ఉన్నవి, బట్ ఆల్ టైమ్ హైని ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నాయి అని చెప్పేసి అనుకుంటే కొన్ని కార్పొరేట్ రిజల్ట్స్ మిక్స్డ్గా వచ్చినాయి. కొన్ని పర్ఫార్మెన్స్ నాట్ బ్యాడ్,
సమ్ కంపెనీస్, బ్లూ చిప్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ వీక్గా ఉండడం వల్ల అన్సర్టనిటీ అనేది మన ఇండియన్ మార్కెట్లో ఉంటుంది. సో కన్సాలిడేషన్ మోడ్లో వెళ్ళిపోతుంది. ఏటీహెచ్ అనేది బ్రేక్ చేయలేకపోతుంది. సో నెక్స్ట్ కార్పొరేట్ రిజల్ట్స్ అనేది బాగుండొచ్చు, ఎందుకంటే యుఎస్ ట్రేడ్ డీల్ అన్సర్టనిటీ తొలగిపోయింది కాబట్టి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది బాగుండొచ్చు. సో ఇంకా ఒక 2-3 మంత్స్ వరకు కూడా నిఫ్టీ అనేది స్లోగా మూవ్ అవ్వచ్చు. సో బేరిష్నెస్ ఉండదు, అటు హెవీ బుల్లిష్నెస్ ఉండకపోవచ్చు. సో ఈరోజు మార్కెట్లో న్యూస్ అనేది జస్ట్ చిన్న క్లుప్తంగా వివరించుకున్నాం మనం. సో అదేవిధంగా ఇండియా విక్స్ కూడా ఈ విధంగా ఉన్నవి. ఇండియా విక్స్ ఒకసారి చూద్దాం. ఇండియా విక్స్ చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది స్లైట్గా కొంచెం 11.7 దగ్గర ఉన్నాయి. సో నథింగ్ టు వర్రీ, ప్యానిక్లో ఏం లేదు. 1.5% నథింగ్ టు వర్రీ. సో ఇవాళ కొంచెం లైట్ ప్రాఫిట్ బుకింగ్ మూడ్లో ఉన్నారు అందరూ. ఎఫ్ఐఎస్ డేటా అనేది స్టిల్ పాజిటివ్ అనే ఉంది. ఫిబ్రవరి మంత్ అనేది స్టిల్ పాజిటివ్ ఉంది. బట్ ఈరోజు మనకు అప్డేట్ రాలేదు ఇంకా. సో నేను ఈ రికార్డ్ చేసే సమయానికి ఇంకా ఎఫ్ఐ డేటా మనకు అవైలబుల్ లేదు. సో చూద్దాం ఎట్లా ఉంది. స్టిల్ ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు కొంచెం పాజిటివ్గానే ఉన్నారు. అదొకటి మనకు మార్కెట్లో గుడ్ న్యూస్. అదేవిధంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా రేట్స్ అనేది కంట్రోల్నే ఉన్నవి. అది మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి పాజిటివ్. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా, గోల్డ్ కానీ సిల్వర్ కానీ కంప్లీట్ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి, స్టేబుల్గా ఉన్నవి. అటు చాలా ప్యానిక్ సెల్లింగ్ లేదు, మరి ఫోమోలో బయింగ్ లేదు. సో స్టేబుల్గా ఉంది, వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్లో ఉన్నవి. ఇంకోటి చూసినట్టుంటే మన ఐఎన్ఆర్ కరెన్సీ, ఇండియన్ రూపీ కూడా డిప్రిషియేట్ కాకుండా లైట్గా స్ట్రాంగ్గానే అవుతుంది. సో ఇది కూడా మన ఇండియన్ మార్కెట్కి పాజిటివ్గా అని చెప్పొచ్చు. సో ఓవరాల్ లుక్, మార్కెట్ లుక్ ఏంటంటే బేరిష్ సెంటిమెంట్ అనేది బలంగా ఏం లేదు, అదేవిధంగా బుల్లి సెంటిమెంట్ కూడా ఏం లేదు. సో ఈ అన్సర్టనిటీస్ అన్ని, కార్పొరేట్ రిజల్ట్స్ అన్ని మిక్స్ కావడం వల్ల కార్పొరేట్ రిజల్ట్స్ అర్నింగ్స్ కొంచెం పర్ఫార్మెన్స్ వాళ్ళకి స్టెబిలైజ్ అవుతున్నాయి. మన మార్కెట్ ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ అయ్యి ఫర్దర్గా బుల్ రన్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇవాళ హీట్ మ్యాప్ ఒకసారి చూసుకుందాం మనం. హీట్ మ్యాప్ చూసుకున్నట్టుంటే చూడండి, బజాజ్ ఫినాన్స్ అనేది మంచి నెంబర్ 1 పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇలా. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా. నెక్స్ట్ ఏంటంటే ఆల్ టెక్ కంపెనీస్ అనేది చాలా ప్రెషర్కి గురైనాయి. సో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్కి ఇన్లైన్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినా దీనిలో కొంచెం మార్నింగ్ అవర్స్లో ప్రెషర్ అయిపోయింది. తర్వాత ఎండ్ ఆఫ్ ద డేకి సెంటిమెంట్తో కొంచెం బయ్యింగ్ కింది నుండి బయ్యింగ్ వచ్చింది కాబట్టి హిందుస్థాన్ యూనిలివర్లో 2 ఇది కరెక్ట్ అయింది. ఇంకోటి ఆటో ఇండెక్స్లో ఐషర్ మోటార్స్ అనేది మంచిగా పర్ఫామ్ చేసింది. మిగతా ఆల్ రిమైనింగ్ కంపెనీస్ అనేది చాలా వీక్గానే ఉన్నాయి. బట్ ఐషర్ మోటార్స్ ఒకటి పర్ఫెక్ట్. బజాజ్ ఫినాన్స్, ఐషర్ మోటార్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, 3 మేజర్ స్టాక్స్ అనేటివి పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. సో నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇవాళ టెక్నికల్ చార్ట్స్ చూసినట్టుంటే ఇవాళ బిగ్గర్ టైం ఫ్రేమ్లో అంటే డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ లెవెల్స్ ఏంటి రేపటికి. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లోయర్ టైం ఫ్రేమ్లో టెక్నికల్ లెవెల్స్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉన్నవి, సో మార్కెట్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నవి అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ డైలీ టైం ఫ్రేమ్ అండి. సో డైలీ టైం ఫ్రేమ్లో నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే, సో ఇక్కడ నుండి కొంచెం స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇవన్నీ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ఉందని చెప్పేసి నిన్న మనము మార్కెట్లో ఒక ప్రిడిక్షన్ అని ఒకటి అనాలిసిస్ చేసుకున్నాము. సో అదేవిధంగా సేమ్ ఈరోజు అనేది ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ స్ట్రాంగ్ సపోర్ట్ని బేరీ చేసి డే లోలో క్లోజ్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే
సో మనకి టెక్నికల్ ప్యాటర్న్స్ 1 అవర్లో చూసుకున్నట్టయితే నిన్న మనం ఏం డిస్కస్ చేసాం అనుకుంటే ఆర్ఎస్ఐ అనేది ఇక్కడ కంప్లీట్గా నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా పాజిటివ్ డైవర్జెన్స్. సో ఈ పాజిటివ్ డైవర్జెన్సీ ఇక్కడ నెగిటివ్ డైవర్జెన్సీ ఎప్పుడైతే ఉంటుందో మార్కెట్ అనేది స్లైట్గా బేరిష్ కానికి అవకాశం ఉంది అని చెప్పేసి నిన్న మనము ప్రిడిక్ట్ చేసాము. సో ఇదంతా టోటల్గా గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఏదైతే ఉన్నది ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది రావచ్చు అని చెప్పేసి నిన్న ప్రిడిక్ట్ చేసాము. సో మనం నిన్న ఏదైతే డిస్కస్ చేసామో అది మార్కెట్లో ఈరోజు రిఫ్లెక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇంకా లోయర్ టైం ఫ్రేమ్లో చూద్దాం, 15 మినిట్స్లో ఏ విధంగా బిహేవ్ చేస్తుందని చూద్దాం. చూడండి, ఇక్కడ మార్కెట్లో ఈ స్ట్రాంగ్ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ని ఈ క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్ చేస్తుంది. రెడ్ క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే చాలా హెవీగా ప్రెషర్ తోటి ఇది ఈ రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. సో మనం నిన్న ఏమనుకున్నాం, మనం ఈ స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి సస్టైన్ అయ్యి ఇది ఎక్కడైతే 26,000 అనేది సైకలాజికల్ లెవెల్ ఉందో ఇది బ్రేక్ చేస్తే మాత్రం మనం ఫర్దర్ బుల్లిష్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది నాకు అంత నిన్న కన్వీనియన్స్గా కొంత సాటిస్ఫై లేకుండే. బట్ ఎందుకు లేకుండా అంటే అది మనకు టెక్నికల్ ప్యాటర్న్, టెక్నికల్ చార్ట్స్, ఇండికేటర్స్, అదర్ ఇండికేటర్స్ అనేది మనకు ఆల్రెడీ చెప్తున్నాయి, మనకి ఇండికేట్ చేస్తున్నాయి అవి. సో ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఇది బ్రేక్ అయితే మనకి ఇది ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది మనకు జరగవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడు ఫర్దర్గా మనకు ఐటీ ఇండెక్స్ అనేది ట్రాక్ చేయడం వల్ల ఇది బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఫర్దర్గా రిలయన్స్ ఇండస్ట్రీస్లో, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా సెల్ ఆఫ్ వచ్చింది. సో ఇది ఇక్కడ మనకి ఏంటంటే లోయర్ హైస్ ఫామ్ అవుతుంది, లోయర్ లోస్ ఫామ్ అవుతుంది. ఈ ఛానల్లో డిసెండింగ్ ఛానల్లో హారిజంటల్ ఛానల్లో మార్కెట్ ప్రైస్ యాక్షన్ అనేది ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఒకసారి ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ చేద్దాము. ఇక్కడ ఈ ఆర్ఎస్ఐ ఏదైతే 15 మినిట్స్ లోయర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ కింద ఎక్కడైతే ఈ కింద ప్రాంతం ఆల్మోస్ట్ దిస్ ఈజ్ అప్పర్ బ్యాండ్, ఇది లోయర్ బ్యాండ్ ఎప్పుడైతే టచ్ అవుతుందో ఇది కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది అనమాట. పుల్ బ్యాక్ వచ్చి అది ఇక్కడ మనకు ఫర్దర్గా ఒక వన్ అవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ లాగా ఈ డిసెండింగ్ హారిజంటల్ ఛానల్లో ఈ మార్కెట్ ప్రైస్ యాక్షన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నిన్న మనకు బేరిష్ ఇక్కడ మనకు నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. సో 1 అవర్ అనేది 1 అవర్లో ఈ ఇక్కడ లోయర్ ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ అనేది లోయర్ బ్యాండ్కి టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు లోయర్ బ్యాండ్కి టచ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది గ్యాప్ ఫిల్ కానికి అవకాశాలు ఉన్నమాట. మోస్ట్ ప్రాబబుల్లీ ఇక్కడ హయ్యర్ ఛాన్సెస్ అనేది గ్యాప్ ఫిల్ కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏదైతే ఇండికేటర్ ఉందో మనకు ఫిబొనాచి రిట్రేస్మెంట్ నిన్న వేసుకున్నాం కదా, చూపిస్తున్నాం ఒక్క నిమిషం. దిస్ ఈజ్ ద ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఈ ప్రాంతము ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, హెవీ డిమాండ్ జోన్. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హెవీ డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి మార్కెట్ అనేది ఇక్కడ సస్టైన్ అయితే సో డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యి నెక్ లైన్ ఇట్లా బ్రేక్ చేస్తే ఫర్దర్కి మళ్ళీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా దిస్ ఇస్ నెక్ లైన్ అనమాట. స్ట్రాంగ్ మనకి ఇండికేషన్ ఉంటుంటే ఇక్కడ నుండి మనము బుల్ పొజిషన్స్ తీసుకోవచ్చు, అంటే లాంగ్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత కూడా, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఇక్కడ లాంగ్స్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లాంగ్స్ అనేది ఇక్కడ మన పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అంటే ఇక్కడ లాంగ్ కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్ అనేది ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో ఇక్కడ బ్రేక్ అయినట్టుంటే మళ్ళీ మనకు ఇక్కడ మనం ఏమని డిస్కస్ చేసుకున్నాం, ఈ లోయర్ లెవెల్స్ వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనము డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు వస్తుంది ఈ లోయర్ లెవెల్స్ వరకు అనుకుంటే కూడా మనం ఒకసారి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అనేది ఏది చూద్దామండి. 1 మినిట్.
ఇక్కడ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఏమని చెప్తుంది మనకి ఇక్కడ, దిస్ ఇస్ అ గోల్డెన్ ఏరియా 50%. మనకి ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది, 25,448 ఆ అరౌండ్లో, 25,448 రేంజ్లో, 25,450 to 500 రేంజ్లో ఇక్కడ సైకలాజికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. సో వన్స్ ఇక్కడ బ్రేక్ చేస్తే మాత్రము ఇక్కడ 50% అనేది ఫిబొనాచి రీట్రేస్మెంట్ కూడా ఉంది మనకి ఇక్కడ. ఓకేనా. సో ఈ మన ఫిబొనాచి ఇండికేటర్ కూడా 50% అనేది ఇక్కడ చెప్తుంది. తద్వారా మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా లోయర్ బ్యాండ్ టచ్ అయినప్పుడు మళ్ళీ రీట్రేస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఒకసారి ఇక్కడికి వస్తే మళ్ళీ అనేది రీట్రేస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. రీట్రేస్ అయిపోయిన తర్వాత ఒకసారి వన్స్ బుల్ రన్ మాత్రం 26,000 అనే సైకలాజికల్ లెవెల్ ఏదైతే ఉందో ఆ 26,000 ఒకవేళ బ్రేక్ చేస్తేనే మళ్ళీ 80H అనేది మనకు పోయే అవకాశం ఉంటుంది అనమాట. అంతవరకు లాంగ్స్ అనేది బిల్డ్ చేయకూడదు దయచేసి. ఓకేనా. సో ఇవాళ మార్కెట్ అనేది బిహేవియర్ ఏముందంటే కంప్లీట్ ఇదంతా ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ అండి. ఆప్షన్ బయ్యర్స్కి ఎటువంటి మార్కెట్ ఈ రోజు లేదు. ఆప్షన్ బయ్యర్ మార్కెట్ ఎప్పుడు ఉందంటే ఇది ఎప్పుడైతే 24,500 సైకలాజికల్ లెవెల్ బ్రేక్ చేస్తే చాలా ఫ్యూరోసియస్గా కిందికి వస్తుంది, చాలా ఇంటెన్సిఫైడ్ సెల్లింగ్ ఉంది ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ అ లెవెల్ గుడ్. ఆప్షన్ బయ్యర్స్కి ఈ లెవెల్ అనేది చాలా బాగుంటుంది. ఇది పుట్ వాళ్ళకి. కాల్ వాళ్ళకి ఎక్కడ బాగుంటుంది, కాల్ బయింగ్ చేసే వాళ్ళకి. సో ఇక్కడ 26,000 ఏదైతే సైకలాజికల్ లెవెల్ బ్రేక్ చేస్తుందో అప్పుడు ఆప్షన్ బయింగ్ వాళ్ళకి అది వాళ్ళకి పాజిటివ్ మార్కెట్ అనమాట. సో ఇప్పుడు ఈ 26,000 నుంచి 24,500 ఏదైతే ఉందో కంప్లీట్గా ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ అండి. ఇది కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంటుంది. ఇది చాలా స్లైట్ వొలటిలిటీ తోటి అప్ అండ్ డౌన్ అవుతుంది. సో వన్ డైరెక్షనల్ మూవ్మెంట్ అనేది 24,500 బ్రేక్ చేస్తేనే మాత్రం వన్ డైరెక్షనల్ మూవ్మెంట్ వస్తుంది. లేదు 26,000 మార్కెట్ బ్రేక్ చేస్తే మాత్రం అది వన్ డైరెక్షనల్గా మూవ్ వస్తుంది. సో ఈ 26,000 to 24,500 సో ఇది ఈ మార్కెట్లో ఉన్నప్పుడు ఐరన్ కాండార్స్ వేసుకోవచ్చు, ఐరన్ ప్రైస్ వేసుకోవచ్చు. లేదంటే 26,000 నుంచి ఆప్షన్ సెల్లింగ్ 26,000 కాల్స్ తీసుకోవచ్చు. దానికి అదేవిధంగా టైట్ స్టాప్ లాస్, స్టిక్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదు అనుకుంటే దానికి హెడ్జింగ్ తీసుకోవాలి విత్ కాంబినేషన్ ఆఫ్ కాల్స్. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టంటే డైలీ టైం ఫ్రేమ్లో సో ఒక రేంజ్లో స్టక్ అయిపోయింది. ఇది మొత్తం కంప్లీట్ ఒక రేంజ్లో ఆల్మోస్ట్ ఒక 4 5 డేస్ 1 2 3 4 ఈ 4 క్యాండిల్స్ అనేది 4 డేస్ నుంచి ఒకటే రేంజ్లో స్టక్ అయిపోయింది అనమాట. సో ఇది కంప్లీట్ కన్సాలిడేషన్ మార్కెట్. సో దీనిలో ఆప్షన్ బయ్యర్కి ఎటువంటి ట్రేడింగ్ లేదు, ఓన్లీ సెల్లర్స్ మాత్రమే యాక్టివిటీస్ ఉంటుంది, నో బయ్యర్స్ అనమాట. ఓకే. సో కన్సాలిడేషన్లో ఉన్నప్పటికీ ఈ మన బ్యాంక్ నిఫ్టీ అనేది కంపారిటివ్లీ నిఫ్టీ స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ఉందో చూద్దాము. 1 hour and 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాము. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో చూడండి. సో మనకు 1 hour టైం ఫ్రేమ్లో ఏం చెప్తుందంటే సో ఇక్కడ మనకు ఈ కంప్లీట్ ఇక్కడ ఈ ఫ్లాట్గా ఉంది ఇక్కడ. సో మీకు ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్ ఫ్లాట్గా ఉంది. బట్ ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ 1 hourలో స్లైట్ వేరియేషన్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇన్ ద నియర్ టర్మ్, షార్ట్ టర్మ్లో బ్యాంక్ నిఫ్టీ కూడా సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. వన్స్ ఈ నెక్ లైన్కి ఇలా బ్రేక్ చేసిందంటే సో 1 minute ఇది ఒక నేను చూపిస్తాను మీకు. $60,400 ఇట్లా ఏదైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా అనేది ఈఎంఎస్ అనేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది క్లియర్గా నీకు టోటల్గా సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేటివి క్లియర్గా ఓవర్లాప్ కాకుండా క్లియర్ బుల్లిష్నెస్ చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ నుండి అయినా సపోర్ట్ తీసుకోవచ్చు మనకు మార్కెట్. ఈ గ్యాప్ ఫిల్లింగ్ తర్వాత ఇక్కడ నుండి మార్కెట్ అనేది బుల్ రన్ కావచ్చు.
బట్ ఇక్కడ మాత్రం ఇది ఈ హైట్ బ్రేక్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ ద లాంగ్ పొజిషన్స్, అంతవరకు లాంగ్ పొజిషన్స్ తీసుకోదు. లేదంటే ఇక్కడ పుట్ బయర్స్కి మాత్రం ఇది బ్రేక్ చేస్తే మాత్రం దిస్ ఇస్ ద ఈ జోన్లో ఉన్నంత మాత్రం ఆప్షన్ సెల్లర్ మార్కెట్ అనమాట. సో ఇది గ్యాప్ ఫిల్లింగ్ చేయడానికి అవకాశాలు ఉండొచ్చు. సో ఇక్కడ మార్కెట్ అనేది కంప్లీట్ నెగటివ్ డైవర్జెన్స్లో ఉంది 1 అవర్లో. నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే సో ఈరోజు కంప్లీట్ ఒక ట్రెండ్ లైన్ అనేది లోయర్ హైస్లో ఫామ్ చేస్తుంది. సో మార్కెట్లో కొంచెం ఇక్కడ బేరిష్నెస్ ఉండొచ్చు, అంటే స్లైట్ షార్ట్ టర్మ్ బేరిష్నెస్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ లుక్ మాత్రం బుల్లిష్, స్లైట్ ప్రాఫిట్ ఉండొచ్చు. సో ఈ గ్యాప్ ఫిల్ అనేది జరగవచ్చు. సో ఎన్నైతే గ్యాప్ ఫిల్లింగ్స్ ఉంటాయో ఆ గ్యాప్ ఫిల్లింగ్స్ అనేది ఫర్దర్గా రాబోయే కాలంలో గ్యాప్ ఫిల్ అవుతూ పైకి మార్కెట్ బుల్ రన్ అయితేనే అది హెల్తీ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఏం చెప్తుందంటే మనకు ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ ఇక్కడ సైకలాజికల్ లెవెల్ దగ్గర 26,000 దగ్గర 2.34 కోర్స్ కాల్స్ అనేది ఎక్కువ బిల్డ్ అయింది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే మార్కెట్ అనేది కొంచెం స్లైట్గా బేరిష్నెస్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా మనము ఇక్కడ గ్యాప్ ఏదైతే ఫిల్ అవుతుందని చెప్పినామో ఇక్కడ స్లైట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా 24,500 ఏదైతే మనకు ఈ ఛానల్ ఈ యొక్క బ్రాకెట్లో ఇది 24,000 ఆల్మోస్ట్ 26,000 అనుకోండి, 25,900 నుంచి 26,000 ఇక్కడ నుండి 24,500 అనేది మార్కెట్ అనేది రాబోయే కాలంలో ఇక్కడ కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ కాల్స్ అనేది ఇక్కడ హెవీగా బిల్డ్ అయినాయి. సో నెక్స్ట్ ఏంటంటే 24,450 టు 24,500 అనే ప్రాంతంలో ఈ యొక్క స్ట్రాంగ్ డైలీ టైం ఫ్రేమ్ ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నాయి. సో ఒక్కసారి మనము ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇంకో ప్రిన్సిపల్ చూద్దాము. ఇక్కడ చూడండి, మొత్తం టోటలీ ఈరోజు యొక్క మార్కెట్ అనేది కంప్లీట్ కాల్స్ బిల్డ్ అయినాయి. సో దెర్ ఈజ్ నో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ పుట్స్ అనమాట, ఓన్లీ కాల్స్ని డెవలప్ అయినాయి. సో పీసీఆర్ అంటే పుట్ కాల్ రేషియో కూడా 0.6% అనేది ఉంది కాబట్టి సో మార్కెట్లో స్లైట్ బేరిష్నెస్ ఉందని చెప్పేసి చెప్పుకోనికి అవకాశం ఉంది. సో ఎవరైనా కానీ కాల్స్ కానీ బుల్ సైడ్ కానీ ట్రేడ్ చేయకూడదు. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మరి సేమ్ 26,000 సైకలాజికల్ లెవెల్లో కాల్స్ అనేది ఎక్కువ బిల్ అయినాయి. అదేవిధంగా 25,500 నుంచి 25,450 ఈ ప్రాంతంలో పుట్స్ అనేటివి డెవలప్ అయినాయి. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కానీ ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ అనేది గ్యాప్ ఫిల్ తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, కన్సాలిడేషన్ అయ్యి వన్స్ బ్రేక్అవుట్ వస్తుందా పైకి అప్ సైడ్, లేదా కిందికి బ్రేక్ డౌన్ చేస్తుందా, దాన్ని బట్టి మనము డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ సపోర్ట్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం 25,450 టు 25,400 వరకు రాబోయే ఛాన్సెస్ ఉన్నవి. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాము. చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో కూడా కంప్లీట్ 26,000 కాడ హెవీ కాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంది 25,450, 500లో ఇక్కడ పుట్స్ అనేది ఇంటెన్సిఫైడ్గా ఇక్కడ రైటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ 25,700 to 750 ఆ ప్రాంతంలో గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో అనేది మార్కెట్లు రాబోయే నెక్స్ట్ డేస్లో తెలుస్తుంది మనకు. సో ఇక్కడ నుండి కన్సాల్ట్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అవుతుందా, లేదంటే కన్సాల్ట్ అయ్యి తర్వాత కింద సైడ్ బ్రేక్ అవుతుంది, డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా చూసిన తర్వాత మనం మార్కెట్ని ప్రెడిక్షన్ చేద్దాము. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ 25,500 to 25,450 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడ నుండి ఇక్కడ మంచి వాల్యూ జోన్ అనమాట, వాల్యూ బయింగ్ జోన్. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరైనా నిఫ్టీ బీస్ కానీ లేదంటే సెక్టోరియల్ ఇండస్ట్రీస్, ఇప్పుడు సపోజ్ హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోనికి అవకాశం ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి నా యొక్క టెక్నికల్ అనాలిసిస్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, నాతో కలిసి నాకున్నటువంటి సమాచారం, నాకున్నటువంటి నాలెడ్జ్ని మీకు 100%గా మీకు జెన్యున్గా నాకున్న పరిధిలో ఉన్నటువంటి నాకున్న సమాచారాన్ని మీకు షేర్ చేస్తాను. సో అదేవిధంగా నాతోటి జర్నీ చేయండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైనటువంటి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క కంటెంట్ నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి కంటెంట్స్ తోటి డైలీ మార్కెట్ అప్డేట్స్, మార్కెట్ న్యూస్, మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ కూడా అన్నీ డిస్కస్ చేద్దాము. సో రాబోయే కాలంలో నేను ఒక మాడ్యూల్గా ప్రిపేర్ చేసి స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి స్టాక్ మార్కెట్ అడ్వాన్సెస్ వరకు టెక్నికల్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అనేది నేను వీడియోస్ చేసి రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తాను. సో కంప్లీట్గా నాకు ఉన్నటువంటి కంప్లీట్ నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తాను. దయచేసి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఒక లైక్ ఇవ్వండి. వీలైతే ఏమైనా తప్పులు ఉంటే నేను సరి చేసుకుంటాను. సో మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఏదైనా నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను. బట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నేను రీసెర్చ్ చేసి దాన్ని కొంచెం ఎఫిషియన్స్గా మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ జర్నీలో ఒడిదుడుకులు అన్నీ సహజమండి. సో ఏమైనా తప్పులు ఉంటే నన్ను ఆదరించండి. అదేవిధంగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. దాని మీద కూడా కొన్ని కరెక్షన్స్ చేసుకుంటాను. సో ఇంకా కూడా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసేసి మంచి కంటెంట్తో, మంచి క్వాలిటీ కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా మార్కెట్ బిహేవియర్లో అంటే కన్సాలిడేషన్ మార్కెట్లో ఏ విధంగా స్ట్రాటజీస్ అప్లై చేయాలి, అదే బుల్ మార్కెట్లో ఏ విధంగా స్ట్రాటజీస్ అప్లై చేయాలి, అదే బేర్ మార్కెట్లో స్ట్రాటజీస్ ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా వోలటాలిటీ మార్కెట్లో ఏ విధంగా స్ట్రాటజీస్ అప్లై చేయాలి అనేది పే ఆఫ్ చార్ట్స్ ద్వారా ఆప్షన్ డిఫెండ్ ఎడ్జ్ లేదంటే సెన్సిబుల్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అంటే నేను ట్రేడ్స్ ఎలా తీసుకుంటాను, సో అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను, సో దాని నా మార్కెట్ అనాలిసిస్ ఏంటి, ఆ మార్కెట్ బిహేవియర్ని బట్టి నేను ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఎలా చేస్తానో సవివరంగా మీకు రాబోయే వీడియోలలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీలైనంత వరకు నేర్చుకోండి. దయచేసి నా యూట్యూబ్ ఛానల్కి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.